ఇండియన్ క్రికెటర్లో ఎంతోమంది కోట్ల హృదయాలను దోచినటువంటి బ్రదర్స్ ఫార్మాట్ మనం చూస్తూనే ఉన్నాం. సో అందులో భాగంగా అటు హార్దిక్ పాండ్యా, కృణాల్ పాండ్యా, ఇర్ఫాన్ పఠాన్, యూసుఫ్ పఠాన్ ఇట్లా ఎంతోమంది బ్రదర్స్ ఇండియన్ క్రికెట్ను ఏలారు. సో ఇక్కడ మనకు తెలంగాణ నుంచి చూస్తే సిద్దిపేట నుంచి కూడా మరో ఇద్దరు బ్రదర్స్ కనిపిస్తున్నారు. సో టీ20 ఫ్రాంచైజీ లీగ్లో ఇద్దరుని కూడా సో 2 ఫ్రాంచైజీస్ టీమ్స్ అనేటువంటి వీళ్ళని కొనుగోలు చేశాయి. ఒకరు 11 లక్షలు, ఒకరు 2.5 లక్షలు. సో ఇట్లా వీరు కూడా అద్భుతమైనటువంటి ప్రదర్శన కనబరుస్తున్నారు. సో ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు, మాట్లాడదాం. సో మీ పేర్లేంటి మొదట? నా పేరు మొహమ్మద్ ఆఫ్రీది అహ్మద్. నేను మెదక్ డిస్టిక్ సిద్దిపేట నుంచి ఉన్నా. మిమ్మల్ని ఏ టీం కొనుగోలు చేసింది? సో ఇక్కడ టీ20లో కొనుగోలు చేయడం, ఆడడం ఎలా అనిపిస్తుంది బ్రదర్స్గా? నేను పాలమూరు స్ట్రైకర్స్కి సెలెక్ట్ అయినా. నేను థ్యాంక్స్ టు పాలమూరు స్ట్రైకర్స్, నేను ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చారు మమ్మల్ని. ఇంకా థ్యాంక్స్ టు ఆగమరావు సార్, ఇంత మంచి ఆపర్చునిటీ డిస్టిక్ వాళ్ళకి ఇచ్చిండ్రు. రైట్, అంటే మీ ఫాదర్ని బ్యాక్గ్రౌండ్ కూడా విన్నాము. సిద్దిపేటలో ఒక టెంట్ హౌస్ రన్ చేస్తున్నారు. సో అక్కడ నుంచి మళ్ళీ ఈ క్రికెట్ వరకు ఎట్లా నడిచింది మీ జర్నీ? మా డాడీ టెంట్ హౌస్ ఉంది మాకు. నేను మా తమ్ముడు మా అర్ఫాజ్ అహ్మద్ ఇద్దరం చేస్తాం పని, టెంట్ హౌస్ పని చేస్తాం. క్రికెట్ ఆడతాం, టెంట్ హౌస్ పని రెండు చేస్తాం. మా డాడీ మాకు సపోర్ట్ ఎప్పటికీ, మా ఫ్యామిలీ, మా సిద్దిపేట వాళ్ళు అందరూ మాకు సపోర్ట్గా ఉన్నారు ఎప్పటికీ. మీ డాడీ అమీర్ జానీ కూడా అంతకుముందు క్రికెటర్ అని కూడా విన్నాం. సో ఆర్థిక పరిస్థితులు సరిగా లేక మళ్ళీ ఆ టెంట్ హౌస్ నడపడం, సో మీ ఇద్దరిని కూడా క్రికెట్ ఆడించాలి అనేటువంటి ఆయనది లక్ష్యం విన్నాము. సో ఆయన గురించి మా డాడీకి అంత సపోర్ట్ లేకపోతుండే. మా డాడీ ఏంటంటే, మా డాడీ 4 years ఉన్నప్పుడే వాళ్ళ డాడీ చనిపోయిండు. అయితే మా డాడీకి ఎవ్వరు సపోర్ట్గా ఎవ్వరు లేరు. మా డాడీ ఒక్కడే వాళ్ళ మమ్మీతో ఉండి చిన్నప్పటి నుంచే కొంచెం హార్డ్ వర్క్ చేసిండు. మా డాడీ బాగా హార్డ్ వర్క్ చేసిండు. క్రికెట్గా చూడాలని మా డాడీ డ్రీమ్ 100%. సో ఐపీఎల్ ధరాలో జరుగుతున్నటువంటి ఈ టీ20 ఫార్మాట్లో ఆడడం ఎట్లా అనిపిస్తుంది యాజ్ అ బ్రదర్స్గా ఇద్దరికి? బాగా ఒక ఐపీఎల్ ఆడినట్టు కనబడుతున్నాం ఈ టోర్నమెంట్ ఆడుతుంటే. ఒక మంచిగా హ్యాపీగా ఉన్నాం. మా బ్యాక్గ్రౌండ్ నుంచి అయితే మంచిగా ఎంకరేజ్ ఉంది, మంచి సపోర్ట్ ఉంది. మంచిగా అంటే మా సెక్రటరీ రాజేందర్ రెడ్డి కూడా థ్యాంక్స్ టు, ఇంత మంచిగా సపోర్ట్ చేస్తుండు మమ్మల్ని. అన్న అలాగే తమ్ముడు ఉన్నాడు అర్ఫాజ్. ఈ టీ20లో అటు తిలక్ వర్మ టాప్లో ఆయన కొనుగోలు చేశారు 33 lakhs. ఆ తర్వాత సిరాజ్కి 17 lakhs. అప్పుడు సిద్దిపేట నుంచి వచ్చినటువంటి నీకు కూడా 11 లక్షలు. అంటే సో ఎట్లా చూశారు, ఎట్లా మిమ్మల్ని బిడ్డింగ్లో ఎట్లా సెలెక్ట్ చేశారు? అంటే నేను లాస్ట్ ఇయర్ ముస్తాక్ అలీ విజయధర ఆడిన. దానికన్నా ముందు 23 స్టేట్ ఆడిన 2 times. మంచి పర్ఫార్మెన్స్ ఉండే ముస్తాక్ అలీలో కూడా, విజయధర లేదు. అయితే ఈసారి కూడా లీగ్స్లో కూడా మంచి పర్ఫార్మెన్స్ ఉండే, ఇంకా దానివల్ల మంచిగా ఉండే. అంటే క్రికెట్లో చూస్తున్నాం పఠాన్ బ్రదర్స్, యూసుఫ్ పఠాన్, ఇర్ఫాన్ పఠాన్, కృణాల్ పాండ్యా, హార్దిక్ పాండ్యా ఇట్లా ఎంతోమంది బ్రదర్స్ కనిపిస్తారు కదా. సో మీరిద్దరు బ్రదర్స్ క్రికెట్ ఆడడం, అంటే ఇద్దరు క్రికెటే అనేటువంటి ఇంట్లో కూడా తిడుతూ ఉంటారు కదా, ఇద్దరు ఆడుకోవడం ఏంటి అని బయట అంటూ ఉంటారు. సో మీకు ఎట్లా అనిపించింది ఇద్దరు ఆడడం? అంటే నేను మా ఇక లైఫ్లో సెట్ అవుదాం, ఇక మనకు వేరే ఆప్షన్ లేదు. ఉంటే టెంట్ హౌస్ ఉంది, లేకపోతే క్రికెట్ ఉంది. ఆ మైండ్ సెట్తోనే నేను మా అన్న ఇద్దరం క్రికెట్లో వచ్చినాం, ఇక ఆడుతున్నాం. ఇక జస్ట్ హార్డ్ వర్క్ చేద్దాం. అంటే మీ డాడీ కూడా క్రికెటరే గతంలో, బట్ ఆయన ఆర్థిక పరిస్థితి లేక ఆయన టెంట్ హౌస్ రన్ చేసుకున్నాడు. సో మీరు కూడా అందులోనే పనిచేస్తుంటారు కదా. సో మీకు ఎట్లా ఆర్థికంగా ఎట్లా సపోర్ట్ లభించింది? అండ్ స్టార్టింగ్ ఇద్దరు క్రికెట్ అయినా అంటే మీ ఫ్యామిలీలో కూడా ఏమన్నారు అసలు? అంటే మా డాడీ క్రికెట్ చాలా ప్యాషన్. మా డాడీ కూడా అప్పుడు కూడా మా డాడీ సెలెక్ట్ అయినప్పుడు ఆంధ్ర తెలంగాణ అప్పుడు కిడ్ బ్యాగ్ లేదు. అప్పుడు 300-400 కిడ్ బ్యాగ్ వస్తుండే. అయితే ఆ టైంలో ఆ 300-400 అంటే చాలా గొప్పది. అప్పుడు ఆ టైంలో ఏం లేదంటే మా డాడీ ఇంకా వచ్చేసిండు. నేనే మా డాడీని నేను క్రికెట్ ఆడతా అంటే నేను పోయి 1 year తర్వాత మా అన్నకి తీసుకొచ్చిన క్రికెట్ గ్రౌండ్కి. నేను 10th classలో 16 ఉన్నప్పుడు వచ్చిన నేను. అన్నయ్య నా తర్వాత వచ్చిండు, ఇంటర్లో వచ్చిండు అన్నయ్య. అప్పటి నుంచి ఇప్పటిదాకా రన్ చేస్తూనే ఉన్నాం. ఎట్లా అనిపిస్తుంది క్రికెటింగ్ ఇద్దరు కెరియర్గా మార్చుకోవడం, ఆడడం ఎట్లా అనిపిస్తుంది? అండ్ సిద్దిపేట నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది? మీ ఫ్రెండ్స్లో కూడా ఎట్లా అనిపిస్తుంటుంది? అంటే ఫ్రెండ్స్లో చాలామంది ఉన్నారు. ఇప్పుడు మంచి చేస్తే మంచి అంటారు, చెడు చేస్తే చెడు అంటారు. అంటే సక్సెస్ చూసి ఓడిచేటోళ్ళు తక్కువ ఉన్నారు, సక్సెస్ కాకపోతేనే చాలామంది ఉన్నారు ఆనందపడేటోళ్ళు. మాకు 2 అన్నలు ఉన్నారు, నిమ్మల నరేష్, ఇంకా బద్దం సురేందర్ రెడ్డి, ఇంకా సాయి అని పిల్లి సాయి. వాళ్ళు ఇప్పుడు కూడా సపోర్ట్ చేస్తారు మాకు. నరేష్ అన్న, నిమ్మల నరేష్ అన్న, ఇంకా బద్దం సురేందర్ రెడ్డి వాళ్ళు మాకు ఇట్లా ఫ్యామిలీ లెక్క అయిపోయారు. అంటే ఒక 3-4 yearsలోనే వాళ్ళు ఇక ఫ్యామిలీ లెక్క మాకు మొత్తం కలిసి ఇట్లా మా ఏ మ్యాచ్ ఉన్నా కూడా ఖచ్చితంగా వస్తారు వాళ్ళు. ఒక నరేష్ అనేమో సెంటరింగ్ పని చేస్తాడు, ఇంకొక అన్నేమో బర్లది పని చేస్తాడు. వాళ్ళు చాలా ఏ రాత్రి కూడా మీకు ఏమైనా ఇబ్బంది ఉన్నా, మీకు ఇప్పుడు ఇద్దరు బ్రదర్స్ కదా,
ఇద్దరు వేరు టీంలకు ఆడడం ఎట్లా అనిపిస్తుంది? అంటే మీరు సిద్దిపేటలో ఒకటే టీంకు ఆడుతూ ఉంటారు కావచ్చు, బట్ ఇక్కడ ఫ్రాంచైజీ టీంలో మీరు ఒక టీం ఆయన ఒక టీం మీరిద్దరు పోటీ పడి ఆడడం ఎట్లా అనిపిస్తుంటుంది? అంటే ఆనందంగానే ఉంది. ఇద్దరు ఖమ్మం డిస్టిక్ ఆడతాం ఒకటే టీంలో. బట్ ఇది ప్రైవేట్ టోర్నమెంట్, టీజీ టోర్నమెంట్. ఇప్పుడు ఎవరికి చూస్ వాళ్ళు చేసుకోరు ఫ్రాంచైజ్ వాళ్ళు. అంటే మీ అన్న ఆపోజిట్ మీకు తలబడినప్పుడు అరే అన్నయ్య కదా కొంచెం ఆయన మంచిగా ఆడాలని ఆయనకి ఏమైనా ఎంకరేజ్ చేస్తారా? అంటే వేరే టీం కాదు. ఇప్పుడు నేను ఒకవేళ ఈ టోర్నమెంట్ ఆడకపోతే మా అన్న ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తుండే. ఇప్పుడు నా టోర్నమెంట్ ఇద్దరు తలపడితే మనం ఆల్రెడీ తలపడ్డం, అన్న వికెట్ తీసినా నేనే. ఎట్లా అనిపించింది? చాలా ఆనందంగా ఉండే. మీకు ఎలా అనిపించింది ఇద్దరు కలిసి ఆడడం అండ్ అపోనెంట్ టీమ్స్గా ఆడినప్పుడు ఎట్లా అనిపించింది? అండ్ మీ తమ్ముడు మీ వికెట్ కూడా తీసాను అంటున్నాడు కదా, ఎట్లా అనిపించింది? ఎప్పటికీ మేము ఇద్దరం కలిసి ఆడుతుండే, ఎప్పటికి ఎవరికైనా ఎప్పటికి ఇద్దరం సపోర్ట్కి ఉంటుండే. ఎప్పటికీ అపోనెంట్ ఆడినప్పుడు ఫస్ట్ టైం కొంచెం ఉండే, ఇక ఈవెన్కైతే ఎట్లయినా కొడతా, ఓవర్లో 3 6 కొడతా అని ఫిక్స్ అయినా. లాస్ట్ ఓవర్లో అయితే వాడు వికెట్ తీసిండు 2. ఎలా అనిపించింది అంటే కొంచెం అంటే సిద్దిపేట లాంటి గ్రామం నుంచి వచ్చి సో ఫ్రాంచైజీలో ఇద్దరిని కొనుగోలు చేశారు కదా, సో ఇక్కడ నుంచి మీరు ఫ్యూచర్ ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? సో మీకు కాన్ఫిడెన్స్ ఉందా ఐపీఎల్కి వెళ్తాము, వైభవ్ సూర్యవంశీ లాంటి ఒక 15 ఏళ్ళ కుర్రాడిని చూస్తున్నారు, సో ఇండియన్ టీంకి వెళ్తాము, అట్లాంటి కాన్ఫిడెన్స్ ఏమైనా కనిపిస్తుందా ఇక్కడ నుండి? ఈ టీజీలో మంచి పర్ఫార్మెన్స్ ఖచ్చితంగా ఐపీఎల్కి ఆప్షన్ స్క్వాడ్స్ కూడా వస్తారు కదా ఐపీఎల్కి చూడడానికి, ఖచ్చితంగా పిక్ చేస్తారని అయితే నమ్మకం ఉంది. 100% మన 100% మేము ఇస్తాం. మీదే వాళ్ళ చేయలు ఉంది. అంటే ఇక్కడ మొహమ్మద్ సిరాజ్, తిలక్ వర్మ, అలాగే రంజీకి ఆడినటువంటి ప్లేయర్స్ వీళ్ళంతా ఉన్నారు. సో మీరు కూడా ఆడారు. సో ఆ జిల్లాల క్రికెటింగ్కి ఇక్కడ హైదరాబాద్లో ఉప్పల్ స్టేడియంలో ఆడేదానికి ఎట్లా అనిపిస్తుంటుంది తేడా? అంటే జిల్లాలలో అంతా ఫెసిలిటీస్ ఉంటాయి కదా అన్న. అయితే అక్కడ ప్రాక్టీస్ చేసి ఇక్కడికి వచ్చి ఇక్కడ మంచి పర్ఫార్మెన్స్ చేస్తే ఖచ్చితంగా సెలెక్ట్ అయితే మన నమ్మకం అయితే ఉంది. ఒక డ్రీమ్ అయితే ఉంది ఇండియాకి ఐపీఎల్కి ఆడాలని. మళ్ళీ సిద్దిపేట బ్యాక్ వెళ్ళినప్పుడు మళ్ళీ మీరు అదే టెంట్ హౌస్లో పనిచేస్తున్నప్పుడు మీకు ఏమైనా అనిపిస్తుంటుందా, అయ్యో మేము క్రికెటర్స్ కదా ఇక్కడ పని చేయడం ఏంటి, అట్లా అనిపిస్తుందా ఏమన్నా? లేదు మనం ఏ రోజు కూడా, నేనైతే ఖచ్చితంగా చెప్తా, ఆ టెంట్ హౌస్ వల్లనే మేము ఈడిదాకున్నాం, మా డాడీ వల్ల ఈడిదాకున్నాం. ఆ పని చేయకపోతే ఏం లేదు. బస్ ఏదైనా పని చేస్తేనే మనకు వెళ్తుంది. మళ్ళీ వచ్చి ఖచ్చితంగా ప్రాక్టీస్ పోతాం హైదరాబాద్ కోసం, ప్రాక్టీస్ కోసం, అంటే మ్యాచెస్ కోసం. ఎలా అనిపిస్తుంది మొత్తం పర్ఫార్మెన్స్ మీ పట్ల ఏమనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది. ఇంకా మంచి పర్ఫార్మెన్స్ చేయాలని ఉన్నది. జస్ట్ చేద్దాం, హార్డ్ వర్క్, ఇచ్చేది దేవుడు ఉన్నాడు బస్. ఇద్దరు బ్రదర్స్ని కూడా చూస్తున్నాం. సో వీళ్ళిద్దరూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. సో ఒకవైపు టెంట్ హౌస్లో పనిచేస్తూ వాళ్ళ డాడీతో, మళ్ళీ ఒకవైపు క్రికెట్ ఆడుతూ, సో ఇట్లా చాలామందికి ఆదర్శంగా ఉంటారు. ఎందుకంటే అన్ని ఫెసిలిటీస్ ఉంటేనే క్రికెట్ ఆడాలి అనేటువంటి చాలామంది అనుకుంటారు. కానీ ఎటువంటి ఫెసిలిటీస్ లేకపోయినా కూడా ఇక్కడ టీజీ20 లాంటి ఫ్రాంచైజీ క్రికెట్లో కూడా రాణిస్తున్నారు. సో ఇక్కడ నుంచి ఐపీఎల్కి సెలెక్ట్ కావాలి, ఇండియన్ టీంకి సెలెక్ట్ కావాలి అనేటువంటి గోల్తో వీళ్ళు ఆడుతున్నారు. వీళ్ళ డాడీ కళను, లక్ష్యాన్ని వీళ్ళు నెరవేర్చాలని చెప్పి ఇద్దరు అర్ఫాజ్ అలాగే ఆఫ్రిది బ్రదర్స్ సిద్దిపేట నుంచి ముందుకు వస్తున్నారు. వీడియో మహేష్ చకల్ సాక్షి న్యూస్ ఉప్పల్ నుంచి.